హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మెంతి కూర పెంచుదాం అనుకుంటున్నానండి. అందుకే ఇక్కడ మెంతులైతే నానబోస్తున్నాను. ఒక రోజంతా కూడా ఇట్లా నానబోసి నెక్స్ట్ డే మట్టిలో ఈ మెంతులేస్తే కొంచెం మంచిగా గ్రో అయితాయని అనుకుంటున్నా. అందుకనే నానబోస్తున్నాననమాట. తర్వాత మా హస్బెండ్ డ్యూటీ నుంచి వస్తూ ఈ పూల దండలైతే తీసుకొచ్చారు. దేవుడి మీద వేసిన పూలమాల తీసుకొచ్చారు. ఇవి ఏంటంటే గుమ్మానికి ఏస్తారనమాట. డైలీ మా హస్బెండ్‌కి పని అలవాటు. డైలీ ఆయన ఇక ఎప్పుడు తెస్తే అప్పుడు ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇంకా నేను డిన్నర్ ప్రిపేర్ చేయలేదు. 9:30 దాటింది టైము. డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అంటే ఆల్రెడీ మేము నైట్ పూట ఎలాగూ టిఫినే చేస్తాం కాబట్టి చపాతీ పిండి రెడీగానే ఉంది. చపాతీ చేసి ఇవ్వాలి మా హస్బెండ్‌కి. కర్రీ కూడా రెడీగా ఉంది. ఇంకేంటంటే చల్లగా ఉంది కదా బయట క్లైమేట్. అందుకని కొంచెం తినే ముందు చపాతీ కాల్చి ఇద్దామని చెప్పి ఆగాను. అందుకని ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. ఆయన కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు వేసిద్దామని ఆగాను. సో, ఇక్కడ క్లైమేట్ మంచు కురుస్తూనే ఉందండి. చాలా మటుకు కెమెరాలో కనపడట్లేదు కానీ చాలా చల్లగా ఉంది. అది గాక రోడ్ అంతా ఖాళీగా ఉంది కదా! ఇంకా మేము పూలదండ ఇలా వేసేసి తర్వాత ఇంక లోపలికెళ్ళిపోయాము. ఇదేంటంటే అమ్మున్నప్పుడు నాకు సగ్గుబియ్యం ఉప్మా చేసి పెట్టింది. నాకు ఫస్ట్‌లో సగ్గుబియ్యం అంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఒకసారి టేస్ట్ చేశాను అమ్మ చేసినప్పుడు సగ్గుబియ్యం ఉప్మా. చాలా నచ్చింది. ఇంక అప్పటినుంచి నా ఫేవరెట్ అయిపోయిందనమాట. ఇంకా అమ్మొచ్చినప్పుడు మన బకెట్ లిస్ట్‌లో ఏదేదైతే మనకి ఇష్టమైన రెసిపీస్ ఉంటాయో అవి అమ్మతో చేపించుకొని తినాలని ఉంటుంది కదా! అందుకే ఇంకా అప్పుడు సగ్గుబియ్యం ఉప్మా చేయమని చెప్పి అడిగాననమాట. తర్వాత ఇంకా కూరగాయలు అయిపోయాయి అన్నీ కూడా. ఇంకా వస్తూ వస్తూ కూరగాయలు కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. పప్పస్కాయ అంటే నాకు చాలా ఇష్టము. చాలా ఫేవరెట్ అనమాట. అందుకని చెప్పి ఇంకా కొంచెం మరీ ఎక్కువ పండింది కాకుండా నార్మల్‌గా ఉన్నది తీసుకొచ్చారు. ఎందుకంటే ఇద్దరం తినొచ్చు కాబట్టి అది తీసుకొచ్చారు. ఇంకా వీళ్ళకేంటంటే నైట్ పూట అవుతేనే ఇంకా వీళ్ళకి వెజిటబుల్స్ అవి తెచ్చి ఇవ్వడానికి కుదురుతుంది. అందుకే కొన్ని ఇంకా వారానికి సరిపడా తెచ్చి పెట్టేస్తారు కూరగాయలు. ఇవన్నీ కూడా నేను సెపరేట్ చేసుకొని ఇంకా సర్దుకోవాలి ఫ్రిడ్జ్‌లో. ఏవేవి తెచ్చారు అనేది చూపిస్తున్నారు. యాక్చువల్‌గా ఏంటంటే నార్మల్‌గా మేము మాట్లాడుకునేది ఎలా ఉంటుంది అని చెప్పి అంటే రాగా పెట్టేద్దాం అనుకున్నా ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. కాకపోతే ఏంటంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాననమాట. అందుకనే ఇంగ మ్యూట్ నొక్కేసాను సౌండ్ అంతా కూడా. ఇక్కడ ఏంటంటే అంతా ఇంగ కూరగాయలు అవి ఇవి సర్దుకొని ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. నార్మల్‌గా చపాతీ నేను చేస్తే ఏంటంటే అంత పొంగదు. అంటే ఇట్లా ఫోల్డింగ్ చేసి చేస్తే పొంగుతుంది. నార్మల్‌గా నాకెందుకో చేస్తే పొంగదనమాట నేను చేస్తే. కాకపోతే ఇట్లా ఫోల్డింగ్ చేసి చేస్తే ఏంటంటే షేప్ రాదు. కాకపోతే మెత్తగుంటుంది, పొంగుతుంది. అందుకే ఇంగ అట్లా ఫోల్డింగ్ చేస్తే మా హస్బెండ్‌కి కూడా ఇష్టమనమాట. లేయర్ లేయర్స్‌గా వస్తుంది కదా చపాతీ. అందుకని చెప్పి ఇట్లా చేస్తున్నాను. ఇంకా వేడి వేడి చపాతీ అయితే చేసి మా హస్బెండ్‌కి ఇచ్చేసాను. ఆయన డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఇట్లా మేము మూవీ చూసుకుంటూ కూర్చున్నామనమాట. నేను ఆల్రెడీ ఈవినింగు తొందరగా తినేసాను. నాకు చాయ్ చపాతీ ఇష్టం అనమాట కాంబినేషన్. ఆ విధంగా తిన్నాను ఇంకా. ఈవినింగ్ టీ పెట్టుకున్నప్పుడే డిన్నర్ కూడా అప్పుడే అయిపోయింది నేను తినేయడం. అందుకని చెప్పి ఇంక నేను ఇప్పుడు ఏం తినట్లేదు. సో, ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. షార్ట్ అండ్ స్వీట్ వీడియో. మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని వీలవుతే షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.